వెల్కమ్ టు కీ టాక్స్. ఈ పెన్ను కోసం క్యాప్ ఉందా? ఈ క్యాప్ కోసం పెన్ను ఉంటుందా? పెన్ను కోసమే కదా క్యాప్ ఉండేది. పెన్నుకు మించి క్యాప్ ఉంటే ఈ పెన్నుని ఎవరైనా వాడతారా? అలాగే ఇదే ఫార్ములాని రాజకీయాలకు అప్లై చేస్తే పనితీరుని పబ్లిసైజ్ చేసుకోవాలా, లేదంటే గనక పబ్లిసిటీ కోసం పనితీరుని ఎంపిక చేసుకుంటారా? ఇప్పుడు ఇదే ప్రశ్న వినిపిస్తోంది. ఎందుకంటే ఇంటికో పారిశ్రామికవేత్తని తయారు చేయడమే లక్ష్యం అనే మాట విన్న తర్వాత ఏపీకే కాదు, ఆ మాట అర్థమైన ప్రతి వాళ్ళకి మైండ్ బ్లాంక్ అయ్యే పరిస్థితి వస్తుంది. నేను మరీ అంత కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదు. అసలు ఇలాంటి ప్రకటనలకి కారణాలు ఏంటి? డీటెయిల్డ్ గా చూద్దాం. దిస్ ఈజ్ కీ టాక్స్ ఫర్ యూ. ఏపీలో పనితీరుకి నిదర్శనం ఏంటి అంటే భారీ ప్రకటనలే అన్నట్టుగా ఉంది పరిస్థితి. చూడబోతే ఎంఎస్ఎంఈ పార్కులు పెట్టడమో, పారిశ్రామిక అభివృద్ధికి ప్రోత్సాహం అందిస్తామనో చెప్తే అంతవరకు ఓకే. కానీ ఇంటికో పారిశ్రామికవేత్తను తయారు చేస్తామో అనే ప్రకటన చూసిన తర్వాత రాజకీయంలో ప్రాక్టికాలిటీ ఎందుకు మిస్ అవుతోంది, పబ్లిసిటీనే ఎప్పుడు ఎందుకు డ్రైవింగ్ సీట్ లో ఉంటుంది అనేది ప్రధానంగా వినిపిస్తున్న ప్రశ్న. నిజానికి ఇంటికో పారిశ్రామికవేత్త వచ్చిన చరిత్ర గానీ, అలాంటి ప్రాంతం గానీ, అలాంటి ఇన్సిడెంట్ గానీ ఎక్కడన్నా జరిగిందా? మన దేశంలోనే చూద్దాం. బిజినెస్ పరంగా వెల్ అడ్వాన్స్డ్ అనుకున్న గుజరాత్ లో, సూరత్ లాంటి వారసత్వ వ్యాపారాలు ఉండే ప్రాంతాల్లో కూడా ఇంటికో పారిశ్రామికవేత్త ఉండడం అనేది అసాధ్యం. ఒకసారి టెక్నికాలిటీస్ చూద్దాం. పారిశ్రామిక అభివృద్ధిని, స్వయం ఉపాధిని ప్రోత్సహించడానికి స్టార్టప్ ఇండియా ఇనిషియేటివ్ అని కేంద్ర ప్రభుత్వం 2016లో ఒక కార్యక్రమాన్ని చేపట్టింది. ఇప్పుడు ఏపీ చెబుతున్నట్టుగానే అందులో కూడా సింగిల్ విండో క్లియరెన్స్ సిస్టమ్ ఉంటుంది. మీరు ఐడియాతో వస్తే గనక మీకు కావాల్సిన ఆర్థిక సహకారం, ప్రోత్సాహం అన్ని వాళ్లే ఇస్తారు. అయితే 2016 నుంచి 2025 ఈ 9 ఏళ్లలో ఎన్ని స్టార్టప్లు వచ్చినాయి ఇప్పటి వరకు ఇండియాలో లెక్క తీస్తే 150,000కు పైగా ఉంటాయి అంతే. ఇది గ్రౌండ్ రియాలిటీ డేటా. పారిశ్రామికవేత్తలు తయారు కావాలన్నా, పారిశ్రామికాభివృద్ధి జరగాలన్నా పడాల్సిన ప్రయాస. నిజానికి 30-35 ఏళ్ల కిందటే వ్యాపార రంగంలో కూడా ఉన్న చంద్రబాబుకి ఈ విషయం తెలియక కాదు. కానీ భారీ ప్రకటన చేస్తే కనుక బజ్ క్రియేట్ అవుతుంది అనేది బహుశా ఆయన వ్యూహం కావచ్చేమో. నిజానికి ఇలాంటి ప్రకటనలు వింటే జనం ఏమనుకుంటారు, ఎలా రియాక్ట్ అవుతారు అని కూడా ఆలోచిస్తే బాగుంటుందేమో అనిపిస్తోంది. ఎందుకంటే రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్న సమయంలో పర్ఫార్మెన్స్ మీద, పనితీరు మీద అంచనాకి వస్తున్న రోజులివి. ఇలాంటి సమయంలో కేవలం భారీ ప్రకటనలు మాత్రమే చేయడము, దానికి తోడు అటు ప్రత్యర్థిగా ఉన్న ప్రతిపక్ష నాయకుడు కూడా సక్సెస్ఫుల్ బిజినెస్ బ్యాక్గ్రౌండ్ ఉన్న లీడర్ అవ్వడం లాంటి పరిస్థితులన్నీ కల్మినేట్ అయి రాజకీయంగా పెను సవాళ్లు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనపడుతూ ఉన్నాయి. నిజానికి భారీ ప్రకటనలు చేయడం ఇదే మొదటిసారి కాదు. ఇంతకు ముందు దావోస్ లో కూడా అమరావతిని ఏఐ నగరంగా తీర్చిదిద్దుతున్నాం అని ప్రకటించడం చూసాం. అసలు ఏది పర్మనెంట్ కట్టడము, ఏది టెంపరీ కట్టడము అనే క్లారిటీ రావాలి అని చాలా మంది అమరావతి అభిమానులు భావిస్తున్న సమయంలో ఏఐ నగరంగా తీర్చిదిద్దుతున్నాం అని చెప్పడం గానీ, లేదంటే గనక వచ్చే 4 ఏళ్లలో 40 లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్షించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశాం అని ఆర్థిక సంఘానికి చెప్పడం గానీ, ఇలాంటివన్నీ చూసినప్పుడు గ్రౌండ్ రియాలిటీని మనం గాలికి వదిలేస్తున్నామా అనే ప్రశ్న చాలా మంది ప్రాక్టికాలిటీ ఉన్న వాళ్ళలో కలుగుతూ ఉంది. నేను ఇదే నెంబర్స్ మీద గతంలోనే ఒక వీడియో కూడా చేస్తున్నా. చాలా మంది చూసారు ఆ వీడియో, మీరు కూడా ఒకసారి చూడొచ్చు. ఏపీ ఇప్పుడు క్షేత్రస్థాయి వాస్తవాలకి, జరుగుతున్న పబ్లిసిటీకి మధ్య ఉన్న గ్యాప్ తో సతమతమవుతున్నట్టుగా కనపడుతూ ఉంది. భారీ పబ్లిసిటీ చేస్తే గనక పబ్లిక్ అటెన్షన్ వస్తుంది అనే ఒకే ఒక్క ఆలోచనతో ఇలాంటి అటెంప్ట్స్ జరుగుతున్నాయా అని అనిపిస్తోంది చూడబోతే. కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి, నేను బండని ఎత్తుతా అంటే నచ్చేవాళ్ళు నమ్మొచ్చు, కానీ నేను కొండని ఎత్తుతా అని ప్రకటించామనుకోండి ఎవ్వరూ నమ్మరు. ఈ విషయాన్ని తెలుసుకోవడం అనేది చాలా అవసరం. దిస్ ఈజ్ కీ టాక్స్ ఫర్ యూ.